Hi everyone, welcome to Code Kamkaj YouTube channel. I hope everybody are doing good. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్ వచ్చేసి హాషికా వాల్ట్ని వన్ టు మెషిన్ అంటే ఏడబ్ల్యూఎస్ వర్చువల్ మెషిన్ ఏదైతే ఉందో దాంట్లో ఈ వర్చువల్ మెషిన్ తీసుకున్నాను. దాని వర్చువల్ ఫ్లేవర్ వచ్చేసి ఉబాంటు. ఆ ఉబాంటు వర్చువల్ మెషిన్లో హాషికా వాల్ట్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. సో స్టే ట్యూన్ టిల్ దిస్ వీడియో అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు కోడ్ కామ్కాజ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను ఒక డాక్యుమెంటేషన్ తీసుకొచ్చాను. ఆ డాక్యుమెంటేషన్ ఫాలో అవుతూ ఈ హాషికా వాల్ట్ ఓపెన్ సోర్స్ ఏదైతే ఉందో ఆ వర్షన్ని మన ఉబంటు సర్వర్లో ఇన్స్టాల్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మన సర్వర్ని అప్డేట్ చేద్దాం. సో నేను లైన్ బై లైన్ ఒక్కొక్క కమాండ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ దీన్ని ఇన్స్టాల్ చేస్తూ ఉంటాను. సో ఫస్ట్ ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేద్దాం, మన సర్వర్ అప్డేట్ అవుతుంది. సో మీరు కనుక ఈ వీడియోని చూస్తూ ఉంటే మీరు ఫాలో అవ్వచ్చు. సో ఫాలో అవ్వచ్చు ఈ వీడియో ఈ కమాండ్స్ అవుతుంది, వీటన్నిటి నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సెకండ్ వచ్చేసి మన కర్ల్ అనే కమాండ్ని మనం ఇన్స్టాల్ చేస్తున్నాము. ఇన్స్టాల్డ్ సక్సెస్ఫుల్లీ, క్లియర్ చేస్తాను స్క్రీన్ని. థర్డ్ వచ్చేసి వాల్ట్స్ వర్షన్ నేను అప్డేట్ చేస్తాను యాజ్ అ వేరియబుల్. సో ఇట్ హాస్ డన్. నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైతే హాషికా వాల్ట్ జిప్ ఫైల్స్ వాటిని డౌన్లోడ్ చేసి వాటిని అన్జిప్ చేసి మళ్ళీ మనం రన్ చేద్దాం. సో ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ వచ్చేసి డబ్లిగేట్ ప్యాకేజ్ మేనేజర్ ద్వారా మనం ఏం చేస్తున్నామంటే ఒక పర్టికులర్ .zip ఫైల్ని ఏదైతే లైనెక్స్ AMD64 1.14.0 వర్షన్ మనం పుల్ చేస్తున్నాం ఇక్కడికి. సో పుల్ చేసేసాం, సక్సెస్ఫుల్గా డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు LS చేస్తే ఏమవుతుందంటే మనకి ఇక్కడ ప్యాకేజ్ అనేది ఉంటుంది. దీన్ని అన్జిప్ చేసి మనం దీన్ని రెస్పెక్టెడ్ ప్లేస్లో పెట్టి దాన్ని మళ్ళీ మనం రన్ చేద్దాం. సో అన్జిప్ చేయడానికి కమాండ్ వచ్చేసి అన్జిప్ వాల్ట్. సో ఆ యొక్క ఫైల్ పేరు, సో అన్జిప్ ఆ తర్వాత ఫైల్ పేరు చేస్తే మనకి అన్జిప్ అవుతుంది. సో ప్రీవియస్లీ మనకి ఒకటే ఫైల్ ఉంది కదా, ఇప్పుడు నేను LS చేస్తే ఏమవుతుందంటే మనకి రెండు ఫైల్స్ కనపడతాయి. ఒకటి జిప్ ఫైల్, ఇంకోటి వచ్చేసి అన్జిప్ అనేది. సో ఇలా మనకి రెండు ఫైల్స్ కనపడతాయి. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ వాల్ట్ ఫైల్ ఏదైతే ఫోల్డర్ అవుతుందో దాన్ని నేను దీనికి మూవ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి వాల్ట్ వర్షన్ చెక్ చేద్దాం మూవ్ చేసిన తర్వాత. సో మనకి v1.14.0 అని కనబడుతుంది. నెక్స్ట్ యూజర్ని యాడ్ చేద్దాము, ఎందుకంటే మనం సర్వీస్ని ఎక్స్పోజ్ చేస్తాం, అప్పుడు మనకి యూజర్ ద్వారా మనం యాక్సెస్ చేస్తాము. సో సుడో ఒక డైరెక్టరీని క్రియేట్ చేస్తున్నాము ఈటీసీలో వాల్ట్.dని. సేమ్ అలాగే ఓపీటీలో వాల్ట్ డేటా ఒక ఫోల్డర్ని క్రియేట్ చేస్తున్నాము అండ్ వాటికి మనము పర్మిషన్స్ యాడ్ చేస్తున్నాము. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే మనం vault.hcl అనే ఒక ఫైల్ని క్రియేట్ చేస్తాం. ఇందులో మనకు పబ్లిక్ ఐపీ అడ్రస్ ఏదైతే ఉందో సో వాటిని యాడ్ చేస్తామండి. సో నేను నానో ఎడిటర్ ద్వారా ఆ ఒక ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను సుడో నానో అనే కమాండ్ ద్వారా. ఇక్కడికి వెళ్ళి ఈ ఈ ఫార్మేట్ని మనం కాపీ చేసుకోవాలి. స్టోరేజ్ పాత్ వచ్చేసి మనకి ఓపీటీ వాల్ట్ డేటా ఇందాక చూపించాను కదా, ఒక డైరెక్టరీ మనం క్రియేట్ చేస్తాము. సో అక్కడ ఈ డైరెక్టరీని యూస్ చేస్తున్నాం. అలాగే మనం టీసీపీ, సో మన వాల్ట్ అడ్రస్ వచ్చేసి 8200 అండ్ అలాగే మన ఏపీఐ అడ్రస్ వచ్చేసి ఇదండి. సో ఇది వచ్చేసి మీ యొక్క పబ్లిక్ ఐపీ అడ్రస్, ఇక్కడ మీరు యాడ్ చేసుకోవాలి. నా కేసులో 54.224 ఉంది కదా, సో ఇక్కడికి వస్తే మనకి 54.224.248.22. సో ఇదనేది నా వాల్ట్ అడ్రస్. మీ కేసులో డిఫరెంట్ ఉండొచ్చు. సో మీరు ఏం చేస్తారంటే మీ యొక్క పబ్లిక్ ఐపీ అడ్రస్ ఏదైతే ఉందో మీరు ఎక్కడైతే ఈ ఉబంటు మెషిన్, ఇట్ కెన్ బి AWS కావచ్చు, అజూర్ కావచ్చు, గూగుల్ క్లౌడ్ కావచ్చు, ఎక్కడైతే మీరు వర్చువల్ మెషిన్ రెంట్ చేసుకున్నారో అక్కడ ఆ వర్చువల్ మెషిన్ యొక్క ఐపీ అడ్రస్ని మీరు ఈ ఐపీ అడ్రస్ రిప్లేస్ చేయండి. సో అప్పుడు మీకు వాల్ట్ అనేది ఎటువంటి ఇష్యూస్ లేకుండా మీకు అప్ అండ్ రన్నింగ్లో ఉంటుంది. సో నేను ఆ కంటెంట్ని కాపీ చేశాను, ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను అండ్ if I do Ctrl+X+Y ఎంటర్. సో అయిపోయింది. ఇప్పుడు నేను వచ్చేసి క్యాట్ చేస్తాను ఆ పర్టికులర్ ఫైల్ని, క్యాట్ etc vault.d. క్యాచ్ చేస్తే మనకి సేమ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఎందుకంటే సక్సెస్ఫుల్గా మనం దాన్ని కాపీ చేస్తాం కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి వాల్ట్ సర్వీస్లో మనము ఏం చేస్తామంటే ఒక ఫైల్ని క్రియేట్ చేస్తామండి. సో అందులో మనం మన సర్వీస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం యాడ్ చేసేస్తాము. సో ఇదంతా మన సర్వీస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. దీన్ని కాపీ చేస్తాను, ఇక్కడికి వచ్చేసి నేను పేస్ట్ చేస్తున్నాను, Ctrl+X+Y ఎంటర్. సో దీన్ని కూడా క్యాచ్ చేద్దాం. సో సేమ్ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ కనపడాలి ఆ ఫైల్ని మనం రీడ్ చేస్తున్నప్పుడు. ఫైన్. సో మనకి సేమ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఎగ్జిక్యూట్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే మనం డీమాన్ రీలోడ్ చేద్దాం, ఆ తర్వాత వాల్ట్ ఎనేబుల్ చేసి దాని యొక్క వర్షన్, దాని యొక్క స్టేటస్ చెక్ చేసుకుందాం. సో sudo systemctl డీమాన్ రీలోడ్ అయిపోయింది. నెక్స్ట్ sudo systemctl ఎనేబుల్ వాల్ట్ ఎనేబుల్ చేస్తున్నాము. సో మనకి వాల్ట్ అనేది ఎనేబుల్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి వాల్ట్ని స్టార్ట్ చేద్దాము.
వాల్ట్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు దానికి స్టేటస్ చెక్ చేసుకుందాము. మనకి ఎనేబుల్డ్ అని రావాలి, అప్పుడే మనకి వాల్ట్ అనేది అప్ అండ్ రన్నింగ్లో ఉంది. సో మీకు ఇట్లా ఎటువంటి గ్రీన్ కలర్లో యాక్టివ్ రన్నింగ్లో ఎనేబుల్డ్ అనే స్టేటస్ రావాలి. సో ఇలా కాకుండా ఎటువంటి వేరే స్టేటస్ వచ్చినా కూడా మీకు వాల్ట్ కాన్ఫిగరేషన్ ఏదో ఇష్యూ ఉందని మీకు అర్థమవుతుంది. దాన్ని మీరు ట్రబుల్ షూట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను వాల్ట్ అడ్రస్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి నా పబ్లిక్ ఐపీ అడ్రస్. ఏదైతే నా వర్చువల్ మెషిన్ యొక్క పబ్లిక్ ఐపీ అడ్రస్ ఉందో ఐపీ అడ్రస్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి నేను వాల్ట్ అడ్రస్ని లైక్ వాల్ట్ సర్వర్ డెవ్ మోడ్లో రన్ చేస్తున్నాను. మేబీ మనకు ఒక ఇష్యూ రావచ్చు, సో పోర్ట్ ఇష్యూ. సో మేబీ యూజ్ ఉంది కాబట్టి నేను 02 లేదా ఏదో ఒకటి వాడచ్చు అండి. 02, 03 ఏదైనా వాడచ్చు. 03లో సరే ఇక్కడ రన్ అయింది. ఓకే, ఈ పోర్ట్ రన్ అయిందా? ఓకే. సో ఈ పోర్ట్ నేను తీసుకుంటున్నాను. ఈ పోర్ట్లో మన డెవ్ మోడ్లో మన వాల్ట్ రన్ అవుతుంది. సో వీడికి వచ్చేస్తాను, రిఫ్రెష్ చేసి మన పబ్లిక్ ఐపీ అడ్రస్ ఇది కదా. సో పబ్లిక్ ఐపీ అడ్రస్ ఇదిలో మనకి రన్నింగ్ అవుతా ఉంది. సో ఆ పబ్లిక్ ఐపీ అడ్రస్ కోలన్ ఆ తర్వాత 8230 ఎంటర్ చేస్తే మనకి వాల్ట్ అనేది యూ అనేది మనకి అప్ అండ్ రన్నింగ్లో ఉంటుంది. సో ఇప్పుడు బ్యాక్ వచ్చేసి ఈ వాల్ట్ యొక్క ఏదైతే టోకెన్ ఉందో రూట్ టోకెన్ దాన్ని కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చేసి మీ టోకెన్ ఇక్కడ ఇవ్వగలరు. సో మీకు ఏమవుతుందంటే వాల్ట్ యొక్క యూఐ అనేది మీకు యాక్సెస్ఫుల్ ఉంటుంది. సో బేసిక్ వార్నింగ్స్ ఉన్నాయి. సో ఇలాగ మీరు వాల్ట్ని ఈ స్టెప్స్ని ఫాలో అయ్యి ఇన్స్టాల్ చేయగలరు. సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ ఫర్ ఎవ్రీబడి అంటిల్ అన్లెస్ ఏదైతే లాస్ట్ స్టెప్ ఉందో. సో మేబీ ఆ పోర్ట్ మ్యాపింగ్లో ఏదో ఇష్యూ ఉంది. సో పోర్ట్ని ఏదో మనం ప్రాసెస్ ఐడిని కిల్ చేసుకోవచ్చు, లేదంటే వేరే పోర్ట్లోకి మనం మ్యాప్ చేసుకోవచ్చు. సో ఇట్స్ అప్ టు యువర్ కన్వీనియంట్. ఒకవేళ మీకు సేమ్ 8200 రన్ అవ్వాలనుకుంటే ఆల్రెడీ మనకి ఏదైతే పోర్ట్ రన్నింగ్లో ఉందో ఆ పోర్ట్ని మీరు కిల్ చేసి ఈ పోర్ట్లోకి మ్యాప్ చేసుకోవచ్చు. బట్ నేను ఎందుకు కిల్ చేయడం అని నేను వేరే పోర్ట్ యూస్ చేసుకున్నాను. దట్స్ అప్ టు యువర్ రిక్వైర్మెంట్. సో ఇలా మీరు మీ యొక్క హర్షిక వాల్ట్ని AWS మేనేజ్డ్ ఉబంటు వర్చువల్ మెషిన్లో ఇన్స్టాల్ చేసుకోగలరు. ఐ హోప్ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇఫ్ యూ లైక్ మై ఎక్స్ప్లెనేషన్, ఐ రిక్వెస్ట్ యూ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Code Kamikaze YouTube channel. And thanks for watching. Bye bye.